డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ 'అవతార్ 3' అయితే తీస్తున్నాడు. 'అవతార్ 3'కి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ గురించి ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి అని నాకైతే అర్థం కాలేదు భయ్యా. వేరే లెవెల్ అయితే ఉంది. 'అవతార్ 1' మూవీ మామూలుగా, 'అవతార్ 2' అయితే 'ద వే ఆఫ్ వాటర్' నీటిలో మార్గం, 'అవతార్ 3' అయితే 'ఫైర్ అండ్ యాష్' అంటే నిప్పు మరియు బూడిద అని. అయితే ఈ మూవీకి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారని నేను ఆలోచించా భయ్యా. అయితే ఈ ట్రైలర్ చూశాక నాకైతే క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఈ మూవీలో విలన్ అయితే ఉంటాడు, కల్నల్ మైల్స్ అనమాట. అతను పార్ట్ 1లో అయితే మరణించాడు. అయితే పార్ట్ 2లో అనమాట అతనికి సంబంధించి అవతార్ అయితే తయారు చేస్తారు. పార్ట్ 2 కూడా మరణించే టైంలో అనమాట స్పైడర్ అతని కొడుకు అతన్ని అయితే రక్షిస్తాడు. ఆ రకంగా అయితే చూపించారు. అతను అనమాట ఈసారి వేరే దగ్గరికి అయితే వెళ్తాడు. జేక్ సుల్లి వాళ్ళు అనమాట నీటిలో అయితే ఉంటారు. మూవీ విలన్ మైల్స్ అనమాట వాళ్ళకి విరుద్ధంగా నిప్పు దగ్గరికి అయితే వెళ్తాడు. వాళ్ళకనమాట సహాయం అయితే కోరుతాడు. మీకు ఈ రకంగా సహాయం చేస్తాం, మీరు మాకు ఒక పర్సన్ని ఎత్తియడానికి, ఒక తెగని అంతం చేయడానికి సహాయం పడండి అనమాట. విలన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. వీళ్ళు నీటిలోనే ఉంటారు. వీళ్ళకి అంటే రెండు నావీల మధ్యనే యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఒకవైపేమో నిప్పుకు సంబంధించిన తెగ, అలాగే మనుషులు, ఇటువైపేమో దేవుళ్ళు, అలాగే అనమాట నావీలు. వీళ్ళ మధ్య యుద్ధం అయితే ఉండబోతుంది. దీంట్లో ఎమోషన్ బీభత్సంగా ఉండబోతుంది. ఈ ట్రైలర్లో అనమాట ఎమోషన్ కూడా బాగా చూపించారు. అలాగే దేవుడి గురించి కూడా బాగానే చూపించారు. ఈసారి అనమాట విధ్వంసం క్రియేట్ చేసే మూవీ అని నాకు తెలిపించింది. అవతారంలో అయితే 2009లో అయితే వచ్చింది. ఈ మూవీ ఎంత వసూలు చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా అలా ఏ మూవీ కూడా వసూలు చేయలేదు అని క్లియర్గా చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే వసూలు చేసింది. ఎంత వసూలు చేసిందంటే $2.923 బిలియన్ అయితే వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఆ రికార్డ్ని ఎవరు మడత పెట్టలేదు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండో రికార్డ్ క్రియేట్ చేసింది కూడా అవతార్ 2నే. ఈ మూవీ అయితే $2.23 బిలియన్ అయితే వసూలు చేసింది. ఈ రకంగా జేమ్స్ కెమెరాన్ ఎటువంటి సినిమా తీసినా సరే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశాడు, భారీ కలెక్షన్ వసూలు చేశాడు. ఫైర్ అండ్ యాష్ అనమాట ఇంకో రేంజ్లో వసూలు చేసేయాలన్నమాట ఆయన అయితే రెడీ చేస్తున్నాడు. అయితే అవతార్ 1కి అవతార్ 2కి చాలా గ్యాప్ అయితే వచ్చింది. కానీ అవతార్ 3కి అనమాట ఆ రకం గ్యాప్ కాదు. అవతార్ 2 అనమాట నేనైతే 3Dలో చూసావయ్యా. ఆ విజువల్, ఆ విఎఫ్ఎక్స్ అనమాట వేరే లోకానికి అయితే వెళ్ళిపోతావు. ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీస్ అయితే ఆయన అయితే తీస్తాడు. ఈసారి పక్కా ప్లాన్తో అనమాట ఈ మూవీ అయితే తీస్తున్నాడు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్లో వస్తుందో. ట్రైలర్ చూశాక నేనైతే షాక్ అయిపోయా. ఆ రేంజ్లో అయితే ఉంది. 20th సెంచరీ వాళ్ళు ఈ మూవీకి భారీగా బడ్జెట్ అయితే పెట్టారు. వాళ్ళంతా పెట్టడానికి వర్త్ అనిపించేలా డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అయితే మూవీ తీస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ మూవీలో అనమాట రెండు తెగల మధ్య, మనుషుల మధ్య, నావీల మధ్య అయితే యుద్ధం జరగబోతుంది. వామ్మో అనిపించేలా అయితే ఉండబోతుంది. బాక్స్ ఆఫీస్ నుంచి మన ఇండియాలో గొడవ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది భయ్యా. కానీ ఇలాంటి ఒక పర్సన్, ఇలాంటి ఒక సినిమాతో పోటీ పడే సినిమా మన ఇండియాలో రావాలి అని నేనైతే కోరుకుంటున్నా. అలాంటి మూవీ రావాలి అంటే చాలా కష్టం. కానీ డైరెక్టర్ రాజమౌళి గారు ఆ రకం మూవీ అయితే తీశారు. ఓవరాల్గా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీ ట్రైలర్ అయితే అరాచకం అని నాకు తెలిపించింది. ఒక్కొక్కటి ఒక్కో రేంజ్లో అయితే ఉంది. ఫైర్ అండ్ యాష్లో అనమాట ఈసారి కొత్త జీవులు అయితే చూడబోతున్నాం, కొత్త విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం నాకు తెలిపించింది. ఈ ట్రైలర్ చూడగానే మీకేనా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.